అందరికీ నమస్కారం అండి. మన ఆంధ్ర రాష్ట్రంలో రోజు రోజుకి కూడా రాజకీయాలు ఎంత నీచాతి నీచంగా దిగజారిపోతున్నాయో ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా ఈ అధికార పక్షం చేస్తున్న కొన్ని చర్యలను ప్రజలు ఖండిస్తున్నారు. ఈ యొక్క కూటమి ప్రభుత్వము ఏర్పాటు కాబడిన ఈ 3-4 నెలల నుంచి కూడా మన ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నడూ చూడని విధంగా చాలా సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. ఒకవైపు ఏమో ప్రభుత్వం ప్రకటించిన సంక్షేమ పథకాలు అమలు చెయ్యకపోగా వాటికి సంబంధించిన నిధులు లేవు అని చెప్పేసి స్వయాన చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడము మనందరూ కూడా చూస్తూనే ఉన్నాం. ప్రజలకు అండగా నిలబడి ప్రజలకు చేయూతనివ్వకుండా సమస్యల్లో ఉన్న ప్రజలకు భరోసానివ్వని ఈ యొక్క కూటమి ప్రభుత్వము ఎక్కువ శాతము అమరావతి మీద దృష్టి కొనసాగించడం, అమరావతి కోసము అప్పులు చేసే పనిలో నిమగ్నమైపోయింది అని చెప్పేసి ప్రతి ఒక్కరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. ఈ 3-4 నెలల నుంచి కూడా ఏ విధంగా దాడులు జరుగుతున్నాయి, హత్య రాజకీయాలు జరుగుతున్నాయి, అలాగే అమ్మాయిల మీద, పసిపిల్లల మీద కూడా అత్యాచారాలు అగాత్యాలు జరగడము మనందరూ కూడా చూస్తూనే ఉన్నాం. శాంతి భద్రతలు ఆంధ్ర రాష్ట్రంలో ఏ మేరకు దెబ్బతింటున్నాయి అనేది కూడా మనందరూ గమనిస్తూనే ఉన్నాం. ఎన్నడూ ఏ ప్రభుత్వము కూడా ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ఇంతటి నీచమైన పాలన అందించి ఉండదు. ఈ 3-4 నెలల నుంచి కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రవేశపెట్టారో ఈ సంక్షేమ పథకాలను రద్దు చేసుకుంటూనే యొక్క విద్యార్థుల జీవితాలతో ఆడుకోవడం మనందరూ చూసాం. విద్యార్థులు ఏ విధంగా రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేశారో మనందరూ చూసాం. ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో కావచ్చు, మధ్యాహ్న భోజన వసతులు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పాటు చేసిందో గతంలో ఆ మధ్యాహ్న భోజనాన్ని కూడా సరైన రీతిలో వీళ్ళు అమలు చేయకపోగా చాలా మంది పిల్లలు కూడా ఫుడ్ పాయిజన్ కావడం, అలాగే హాస్పిటల్ పాలు కావడం, కొంతమంది ప్రాణాలు కోల్పోవడం మనందరూ చూసాం. అలాగనే ప్రకృతి విలయాలకు సంబంధించి వరదలు కావచ్చు, అలాగే అచ్యుతాపురం సంఘటనలు కావచ్చు, బాధితులకు సరైన సహాయక చర్యలు అందకపోగా వాళ్ళ యొక్క ఆవేదనను మనందరూ కూడా చూస్తూనే ఉన్నాం. ఇప్పటికి కూడా అమరావతికి సంబంధించి ముప్పు ఉంది అని చెప్పి వాతావరణ శాఖ పెద్ద ఎత్తున హెచ్చరిక జారీ చేస్తున్న తరుణంలో ఇక ప్రభుత్వం ఏ మేరకు అప్రమత్తమయ్యి ప్రజలను ఆదుకుంటుంది అనేది పక్కన పెడితే విజయవాడకు సంబంధించి వరద బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆకలి మహాప్రభు అని చెప్పేసేసి వచ్చిన అధికారుల్ని ఎక్కడికక్కడ నిలదీస్తుంటే బాధితుల మీద దాడి చేయడం మనం చూస్తున్నాం. వాళ్ళది ఆకలితో కూడుకున్న ఆవేదన, ఆర్తనాదాలు. ఒక పక్క అక్కడికి వెళ్ళిన అధికారులను మాకు సహాయం చేయండి, మాకు ఆహారం అందివ్వండి, నీళ్ళు అందివ్వండి, మాకు సరైన సదుపాయాలు ఏర్పాటు చేయండి, చిన్నపిల్లలు ఉన్నారు, కనీసం అంటే నీళ్లు లేదు, మెడిసిన్స్ లేవు అని చెప్పేసి వాళ్ళ యొక్క ఆర్తనాదాలని ఆవేశంగా భావించి అధికారులు వాళ్ళ మీద దాడి చేయడము మనం చూస్తూనే ఉన్నాం. ఒక అధికారి అయితే నీళ్ళు అడిగినందుకు మరి చెంపకేసి కొట్టడము, అలాగే అక్కడికి ఆ యొక్క ప్రాంతాన్ని సందర్శించడానికి వెళ్ళిన అధికారులను బాధితులు నిలదీయడము మనం చూస్తూనే ఉన్నాం. అలాగనే రీసెంట్ గా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, హోమ్ మినిస్టర్ గారు కావచ్చు, ఇక ఆ ప్రాంతాలు సందర్శిస్తున్న సమయంలో బాధితులు ఆ యొక్క ముఖ్యమంత్రిని కావచ్చు, అలాగే హోమ్ మినిస్టర్ని కావచ్చు, అధికార పార్టీకి సంబంధించిన నాయకుల్ని కావచ్చు, వాళ్ళ మీద తిరగబడము మనం ఎక్కడికక్కడ చూస్తున్నాం. ఆ విజువల్స్ బయటకు వస్తున్నాయి కూడా. ఒక తల్లి బిడ్డను తీసుకొని నీళ్ల కోసం ఏ విధంగా ఆవేదన చెందుతుంది, ప్రాణాపాయ స్థితిలో ఉంది. ఒక గర్భిణీ స్త్రీ ఏ విధమైన ప్రాణాపాయ స్థితిలో ఉండి రక్షించమని కేకలు పెడుతుంది. అలాగనే ఒక ముసలోళ్ళు తీసుకున్న మనుషులు అన్న వాళ్ళు చాలా మంది కూడా స్పందించుకుంటూ ఆ యొక్క ప్లేస్కి వెళ్ళి కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా సహాయక చర్యలు చేపడుతుంటే ఈ అధికార పక్షానికి సంబంధించిన కొంతమంది మేధావులు ఈరోజు
ఇక చిల్లర ఆర్టిస్టులను పెట్టుకునేసేసి జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకించుకుంటూ ఇక కొన్ని రీల్స్ తీస్తున్నారు చిల్లర ఆర్టిస్టులతో. అంటే ఏమనాలి? మా మీద దాడి చేస్తారు కొంతమంది వచ్చి, పేటీఎం గాళ్ళు, పేటీఎం ఆర్టిస్టులు అనేసి. మేము పేటీఎం ఆర్టిస్టులు అవునా కాదా అనేది తర్వాత విషయం. ఇప్పుడు వరదల్లో ఉన్న ప్రజల్ని ఆదుకోండి. ఆ యొక్క ప్రజలకు సహాయక చర్యలు చేపట్టి ఆకలి మహాప్రభు అంటున్న వాళ్లకు కాస్త అన్నాలు పెట్టి మంచినీళ్ళు ఇచ్చే కార్యక్రమానికి ముందు శ్రీకారం చుట్టండి. ఈ యొక్క పిక్చర్ రీల్స్ తీసుకుంటూ ఇష్టం వచ్చినట్లు ప్రజల్లో ఇంకా పలసనవ్వద్దు. ఈ యొక్క పాలక పక్షానికి నేను ఇస్తున్న సూచన ఒకటే, ప్రజల్ని ఆదుకోవాల్సింది పోయి ఇటువంటి టైంలో అడుగడుగున మీ ప్రభుత్వం ఫెయిల్యూర్ అవ్వడమే కాకుండా పెద్ద ఎత్తున ప్రజల్లో విమర్శలు ఎదుర్కొంటున్న సమయంలో ఈ విమర్శలు పక్కదారి పట్టించడానికి పెయిడ్ ఆర్టిస్టులను తీసుకొని వచ్చి రీల్స్ చేస్తున్నారు అంటే ఈ రీల్స్ కోసము ఎన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారు? ఆంధ్ర రాష్ట్రంలో ఏమో పేద ప్రజలను బాధితులను ఆదుకోవడానికి మీ దగ్గర డబ్బులు ఉండవు. ఇటువంటి ఆర్టిస్టులను కొనేసేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత పెంచడానికి రీల్స్ వదులుతున్నారు అంటే మీ సంస్కారము ఏ విధంగా ఉందో ఒకసారి ఆలోచించండి. ఆ యొక్క రీల్స్ కు సంబంధించి 2-3 వీడియోస్ నేను చూశాను. దువ్వాడ శ్రీనివాసు మాధురి గురించి వాళ్ళు ఆ రూమ్ లో ఇక రొమాన్స్ చేసుకుంటూ ఉంటే మరి ఆ రొమాన్స్ సంబంధించి కొన్ని క్లిప్పింగ్స్ ఒక రీల్ గా చేసి వదలడము. ఎందుకంటే ఈ రీల్స్ చేస్తున్న ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో, ఆ కెమెరామెన్ ఎవరైతే ఉన్నారో, ఆ స్క్రిప్ట్ రైటర్ ఎవరైతే ఉన్నారో, దువ్వాడ శ్రీనివాసరావు మాధురి వాళ్ళ బెడ్రూమ్ లోకి వెళ్ళి కెమెరాలు పెట్టి చూసి తర్వాత మీరు నటిస్తున్నారా? ఇటువంటి బోకు రాజకీయాలు, పురంబోకు రాజకీయాలు చేసుకుంటూ ఇటువంటి టైంలో ఆ రీల్స్ మార్కెట్ లో వదులుతున్నారు అని అంటే మరి మీది ఏ విధమైన సంస్కారం ఒకసారి ఆలోచించు. ఇంకొక రీల్ ఉంది. ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన బాధలో ఆయన అటు ఇటు తిరుగుతూ ఉంటే ఈ దువ్వాడ శ్రీనివాసరావు క్యారెక్టర్ అలాగే మాధురి క్యారెక్టర్ మమ్మల్ని కాపాడండి కాపాడండి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తే మీలాంటి వాళ్ళ వల్లే ఓడిపోయినాం, ఇంకేం మిగులు ఉంది నాకు అని చెప్పి ఆ క్యారెక్టర్ ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ ఉంటారో వాళ్ళతో ఒక వీడియో చేయడం. ఇవి ఇంకా సోషల్ మీడియాలో, ట్విట్టర్లో, ఫేస్బుక్లలో ఇక వైరల్ చేస్తున్నారు అని అంటే మీకు అసలు సిగ్గు, శరము, మానవత్వము ఏమైనా ఉన్నాయా? ఈ రీల్స్ వదులుతున్న వాళ్ళు ఇంకా ఏ పార్టీకి చెందిన వాళ్ళు అని చెప్పి ఒక స్పష్టత ఉంది. ఇదే ప్రజలు కూడా ముఖాలు ఊముతున్నారు. వరద బాధితులకు సంబంధించి నిజ నిజాలేంటి, గ్రౌండ్ రియాలిటీ ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు క్యాడర్ ఏ విధంగా ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళు వాళ్ళు సహాయక చర్యలు చేపడుతున్నారు. దీని మీద ఒక గ్రౌండ్ రియాలిటీ ఉంది. ప్రజలు వచ్చేసి స్వయంగా చెప్తున్నారు. ఈ రిటైనింగ్ వాల్ గురించి కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద చల్లడానికి నిత్యము కూడా ఇటువంటి రీల్స్ చేసుకుంటూ కొంతమంది పేడ్ ఆర్టిస్టులు కొని మీ బతుకును కొనసాగిస్తున్నారు. మీ యొక్క రాజకీయాలను ముందుకు తీసుకెళ్తున్నారు అసత్యాలతో. అంటే ఇంతటి నెటివిటీని పెంచుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారి మీద అంటే ఇంకా ఏమనాలి? మీకు చేతనైతే సరైన పాలన అందించి ప్రజలను మెప్పించే విధంగా మీ యొక్క ప్రయాణం ఉండాల్సింది పోయి నిత్యము కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం జల్లుకుంటూ ఇటువంటి పేడ్ ఆర్టిస్టులను పట్టుకొని వచ్చి ఈ విధంగా మార్కెట్లో వీడియోలు వదులుతున్నారు అని అంటే మరి ఎవరిది సైకో పాలన, ఎవరిది అరాచకపు పాలన, ఎవరిది నియంత పాలన? ప్రజల్లో ఒక స్పష్టత రాలేదు అంటారా? ఇప్పుడైతే ఇంకొక పేడ్ ఆర్టిస్ట్ అయితే సాక్షి పేపర్ ఎక్కడో అతికిచ్చుంటారు. ఆ సాక్షి పేపర్ ని చింపి ఇంకా డస్ట్బిన్ లో వేస్తుంది. ఆమె డస్ట్బిన్ లో వేసే టయానికి, ఆ సాక్షి పేపర్ చింపే టయానికి అక్కడ కెమెరామెన్ ఎందుకు వెళ్ళాడు? స్క్రిప్ట్ కాకపోతే. ఇటువంటి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతూ ప్రజలను గాలికి వదిలేసి, ప్రజల సాధక బాధలను గాలికి వదిలేసి అన్నమో రామచంద్ర నీలో రామచంద్ర అంటే వాళ్ళు చంపలు చెల్లు అనిపిస్తున్న అధికారుల మీద చర్యలు తీసుకోవాల్సింది పోయి, ప్రజలకు అండగా నిలబడాల్సింది పోయి ఇటువంటి కార్యక్రమాలకు శ్రీకారం చుడతారా? మరి అంతకంటే ముందు నారాయణ గురించి వీడియోలు మార్కెట్లో చలామణి ఎందుకు కాలేదు? నారాయణకు సంబంధించి, నారాయణ మర్దలకు సంబంధించి మార్కెట్లో వీడియోలు ఎందుకు చలామణి కాలేదు? పూనం కౌరు గురించి అలాగే పవన్ కళ్యాణ్ గారి గురించి ఎందుకు మార్కెట్లో వీడియోలు చలామణి కాలేదు? మరి రీసెంట్ గా దొరికిన ఆదిమూలం గురించి ఎందుకు మార్కెట్లో వీడియోలు చలామణి కాలేదు?
ఈ టీడీపీ పార్టీ అనేది స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఎంతో కష్టపడి స్థాపించిన పార్టీని ఆయన అధికారంలోకి తీసుకొచ్చిన తర్వాతన ఆయనకు వెన్నుపోటు పొడిచి ఆ పార్టీ లాక్కోవడానికి ఒక స్టార్ హీరోయిన్ ని మరి ఢిల్లీలో కొంతమంది పెద్దలకు ఎరగా వేసిన దరిద్రుడు ఎవడు? దాని మీద ఎందుకు వీడియోస్ బయటికి రావట్లేరు? ఈ కులగురువు ఎవరైతే ఉన్నారో సినిమాలు నిర్మిస్తున్న సమయంలోనే కొంతమంది స్టార్ హీరోయిన్స్ ని చిన్నపిల్లలని చూడకుండా మరి రంకు భాగవతాలు నడిపింది ఎవరు? కులగురుజీ కదా, రామోజీరావు గారు కదా. దీనికి సంబంధించిన ఎవిడెన్స్ ఇదే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి చాలా వరకు. 2000 టైంలో అనుకుంటాను, ఎస్ అనే అక్షరంతో మొదలయ్యే ఒక టాప్ హీరోయిన్ బతుకుని నాశనం చేసే విధంగా ఒక చిన్నపిల్లాన్ని చూడకుండా మరి ఆమెని వాడుకుంటూనే ఆమెకి అవకాశాలు పోగొట్టింది ఎవరు? ఈ కులగురుజీ కదా. ఇదే టీడీపీ పార్టీకి సంబంధించి చాలా మంది స్టార్ హీరోయిన్స్ మరి ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా వచ్చి వాళ్ళ యొక్క సేవలు అందించిన తర్వాతన అమాంతం వాళ్ళని వెనక్కి నెట్టేసింది ఎవరు? ఈ టీడీపీ పార్టీ కదా. ఈరోజు శారద గారు తీసుకున్నా, కవిత గారు తీసుకున్నా, మరి జయప్రద గారు తీసుకున్నా ఎక్కడున్నారు? అదేవిధంగా దివ్యవాణి గారు, ఆమె గొప్ప నటి. టీడీపీ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఆమె చేసిన విమర్శలు ఏంటి? టీడీపీ పార్టీలో ఉండాలి అంటే చాలా మంది నాయకుల దగ్గర వెళ్ళి మనం సేద తీరాలి, అటువంటి నైజం నాది కాదు అని చెప్పేసి ఆమె పబ్లిక్ గానే స్టేట్మెంట్ ఇవ్వడం మనందరూ చూసాం కదా. మరి దీని మీద వీడియోస్ ఎందుకు మార్కెట్ లో చక్కర్లు కొట్టలేదు? ఎందుకు చక్కర్లు కొట్టలేదు? జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం లేకపోయినా, వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధం లేకపోయినా కొంతమంది పేడ్ ఆర్టిస్టులను తీసుకొని వచ్చి ఇటువంటి రంగు రాజకీయాలు, బొంకు రాజకీయాలు చేస్తున్నారు అని అంటే మరి ఆది నుండి ఇప్పటిదాకా కూడా నీ పార్టీ ఫౌండేషన్ మరి దాని మీదనే కదా నిర్మించారు. ఈ రంగు బొంకు రాజకీయాల మీదే కదా నిర్మించారు. ఇవి పెద్దలకు తెలుసు, ఇప్పుడున్న ప్రజలకు తెలుసు కదా. ఇటువంటి దరిద్రపుగుట్టు రాజకీయాలు చేసుకుంటూ ఇటువంటి సమయంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేక విమర్శలు కురిపించారో ఇప్పుడు అదే వాలంటరీ వ్యవస్థ కావచ్చు, అదే రేషన్ వెహికల్ కావచ్చు, అదే రిటైనింగ్ వాల్ కావచ్చు, ఈరోజు వరద బాధితులను ఆదుకోవడానికి ఉపయోగపడుతున్న వేళ జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ మంచి పేరు వచ్చేస్తుందో అనేసి ఈ విమర్శల నుంచి మేము ఏ విధంగా బయటపడాలి అనే ఒక దురాలోచనతో దరిద్రపుట్టు రాజకీయాలకు తెరలేపుకుంటూ ఈ చిల్లర పెయిడ్ ఆర్టిస్టులను తీసుకొని వచ్చి జబర్దస్త్ షోలు, జబర్దస్త్ స్కిట్లు వేసుకుంటూ ఇటువంటి రీల్స్ మార్కెట్లో చలామణి చేయాలని చూస్తున్న మీ యొక్క దరిద్రపుట్టు ఆలోచన చూసి, ఆ యొక్క వీడియోస్ చూసి ప్రజలు మొఖాన కేకరించి ఊముతున్నారు ఈ కూటమి ప్రభుత్వానికి. నిజంగా ఇది సమయమా? ఇది సందర్భమా? అసలు మీరు ఇటువంటి రీల్స్ మార్కెట్లో వదలడానికి కొంచెమైనా సిగ్గుండక్కర్లా? కొంచెమైనా బాధ్యత అనేది ఉండక్కర్లా ప్రజల పట్లన? ప్రజల్ని ఆదుకోవాల్సిన టైంలో, అండగా నిలవాల్సిన టైంలో, ప్రజలకు భరోసాని ఇవ్వాల్సిన టైంలో ఇటువంటి రంకు బొంకు రాజకీయాలకు తెరలేపుకుంటూ అవి మార్కెట్లో చలామణి చేయాలని చూస్తారా? మీ యొక్క పచ్చ మీడియా ఎలాగూ దీని మీదనే పనిచేసి వస్తుంది కదా. ప్రజల్ని గాలి వదిలేసి, ప్రజల సమస్యలను గాలి వదిలేసేసి ఇంకా మీడియా చేస్తుందే రంకు బొంకు రాజకీయాలు. అయితే ఒక విషయం ఏంటి అంటే, గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ కరోనా టైంలో ఏదైతే స్కూల్ పిల్లలకు, ముఖ్యంగా ఈ స్కూల్ పిల్లలకు బడికి రాకుండా ఇంకా వీళ్ళకు ఆన్లైన్ క్లాసెస్ ఇంట్లోనే ఏర్పాటు చేయడము మనందరూ చూసాం. వాళ్ళకి కావాల్సిన ట్యాబ్స్ అరేంజ్ చేయడము, టీచింగ్ కూడా ఇంకా ఆన్లైన్ టీచింగ్ ఇవ్వడము, ఇంట్లో ఉండే పిల్లలు క్లాసులకు అటెండ్ కావడము, జగన్మోహన్ రెడ్డి గారు పిల్లల పట్ల శ్రద్ధ వహించి ఈ కరోనా టైంలో అటువంటి నిర్ణయం తీసుకోవడము మనందరూ చూసాం. అయితే ఈ ట్యాబుల మీద పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు కురిపించడము, పసిపిల్లలు చెడిపోతున్నారు అని చెప్పేసేసి, బడికి వెళ్ళనివ్వకుండా చేస్తున్నారు అని చెప్పేసేసి, ఏది కరోనా టైంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించుకుంటూ పిల్లల్ని సేఫ్ జోన్లో పెట్టి వాళ్ళ యొక్క ఆరోగ్య రీత్యా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఇంట్లో నుంచి ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయి, మీరు బడికి రానవసరం లేదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఒక జీవో పాస్ చేస్తే, అప్పుడు ఈ కూటమి ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం, పిల్లల్ని చెడదొబ్బుతున్నారు ట్యాబ్లు ఇచ్చి,
వాళ్ళ భవిష్యత్తుతో ఆడుకుంటున్నారు, వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నారు అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేయడం మనందరూ చూసాం. అయితే ఇప్పుడు వరద బాధితులకు సంబంధించి, అమరావతికి సంబంధించి చదువుకోమని పిల్లల్ని స్కూల్కు పంపిస్తే మీరు ఇవ్వాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వకపోగా, అమ్మఒడి వేయకపోగా, మధ్యాహ్న భోజన వసతులు కల్పించకపోగా ఒక్కొక్క ఉండి దగ్గరికి ఇచ్చేసేసి విరాళాల రూపంగా ఇంకా బజార్లు ఇంటి పసిపిల్లలు దిప్పుతున్నారు అని అంటే రోజులకు రోజులు తరబడి మరి ప్రభుత్వం ఉండి ఏం ప్రయోజనము? మీరు కదా ఆ బాధ్యత తీసుకోవాల్సింది. ఎన్ఆర్ఐస్ దండిగా ఉన్నారు, మీకు సపోర్ట్ చేస్తున్న నటీనటులు, దర్శక నిర్మాతలు, మరి టీవీ ఆర్టిస్టులు, జబర్దస్త్ ఆర్టిస్టులు చాలా మంది ఉన్నారే. అక్కడికి వెళ్ళి విరాళాలు అడగండి. వాళ్ళకి బాధ్యత లేదా? పసిపిల్లల దగ్గరికి ఉండీలు ఇచ్చి రోజులు వాళ్ళని వీధుల మీద తిప్పడం ఏంటి? ఆ ఉండీలు ఇచ్చి ఇప్పుడు వాళ్ళ భవిష్యత్తు నాశనం కాలేదా? హాఫ్ డే వరకు స్కూల్స్, హాఫ్ డే నుండి ఇక బజార్ ఎమ్మడి ఉండీలు పట్టుకొని ఆ పసిపిల్లల దగ్గర నుంచి ఇక కాలేజీ స్టూడెంట్స్ వరకు విరాళాలు సేకరణ కోసం తిరుగుతున్నారు అని అంటే దానికి ప్రభుత్వము వెన్నంటి ఉంది అని అంటే మరి పిల్లల భవిష్యత్తు ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు కరోనా టైంలోనే పిల్లల్ని సేఫ్గా ఇంట్లో పెట్టి వాళ్లకు స్టడీ అందిస్తే ఈయన వరద బాధితుల కోసం పసిపిల్లల్ని ఉండీలు చేతిలో పెట్టి వీధిలో మొత్తం తిప్పుతున్నారు విరాళాలు సేకరించండి. ఒకసారి ఆలోచించండి, నాయకుడు అంటే ఏ విధంగా ఉన్నాడు అనేసి. ఏమో ఆంధ్ర రాష్ట్ర ఖజానాకు సంబంధించి డబ్బులు లేవు, సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే భయం వేస్తుంది, వరద బాధితులకు సహాయం చేయడానికి ఇంకా మా వల్ల కావట్లేదు, తప్పిదాలు జరిగిపోయినాయని సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే స్టేట్మెంట్ ఇస్తారు. ఒక పక్కనేమో పాపం డిప్యూటీ సీఎం గారికి 80 లక్షలు పెట్టి ఆయన యొక్క క్యాంప్ ఆఫీసు మరమ్మతులు చేపడతారు. 80 లక్షలు. ఒకవైపు ఏమో స్పీకర్ గారికి భోజన సామాగ్రి కోసము మరి ఇంత అమౌంట్ అని చెప్పేసేసి మరి కేటాయిస్తారు. పిల్లల్నేమో విరాళాలు సేకరించండి అని చెప్పి ఉండీలు చేతిలో పెట్టి ఊర్లమ్మడి దిప్పుతున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి 80 లక్షలు ఇవ్వడం ఏంది ఇటువంటి టైంలో, డబ్బులు లేని టైంలో? స్పీకర్ గారికి వంట సామాగ్రి కొనేయడం ఏంది ఇటువంటి టైంలో? పిల్లలు వరద బాధితుల గురించి విరాళాలు సేకరిస్తూ ఉంటే ఇక మీకు మీరే పంచుకుంటున్నారా? ఇవన్నీ మరి చీ అనిపించలేదా మీకు? పాపం అనిపించలేదా మీకు? ప్రభుత్వం అంటే ఇదా అనిపించలేదా? మళ్ళీ మీలాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతారా? జవాబుదారీతనం ఎక్కడా అంటున్నాం. జవాబుదారీతనం ఎక్కడ ప్రభుత్వానికి? ఇది ఇట్స్ ఓకేనండి. ఈ యొక్క వీడియో మీద మీ యొక్క అభిప్రాయాలు తెలియజేస్తారని ఆశిస్తున్నాను. అండ్ థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ అ లాట్.